హైదరాబాద్కు చెందిన హసీనా గౌడ్ కూడా ఇలా మోసపోయిన బాధితుల్లో ఒకరు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచుగేరి గ్రామానికి చెందిన గణేష్, హైదరాబాద్ సిటీ సనత్ నగర్కు చెందిన ట్రాన్స్జెండర్ హసీనా గౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పరిచయం అయ్యారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా వారిద్దరికీ కూడా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారటంతో వారు గత కొంతకాలంగా సహజీవనం చేశారు. గణేష్ ప్రేమలో పడిన హసీనా గౌడ్ అతనికి ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, దుస్తులతో పాటు లక్షల్లో డబ్బు కూడా ఇచ్చింది. ఇక ఈ క్రమంలో గతేడాది జూన్లో వారిద్దరూ హైదరాబాద్లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని గణేష్ తన ఇంట్లో చెప్పకుండా కాలం వెళ్లదీశాడు. వివాహం అనంతరం గణేష్ సొంతూరికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మోసపోయానని తెలిసిన హసీనా గౌడ్ హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో యువకుడు గణేష్ ఓ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వరుస ఘటనలను నిలదీస్తూ ట్రాన్స్జెండర్ హసీనా గౌడ్ యువకుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. 2 వివాహాల తర్వాత కూడా తనతో మాట్లాడుతున్నాడని, ముగ్గురం కలిసి ఉందామని తనకు ఆశలు రేకెత్తించి మళ్లీ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని హసీనాతో పాటు అక్కడ ఉన్న మిగిలిన ట్రాన్స్జెండర్లను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుత సమాజంలో ట్రాన్స్జెండర్స్ తమ హక్కుల కోసం ఒక పక్క పోరాడుతుంటే మరోపక్క ప్రేమ, పెళ్లి పేరుతో ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ మోసపోతున్నారు. సొంత కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్స్ సమాజంలో బ్రతికేందుకు పోరాటం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్స్ తమ కాళ్ళపై తాము నిలబడుతూ చదువుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అయితే కొద్ది మంది మాత్రం కొద్ది యువకుల చేతుల్లో ఇంకా మోసపోతూనే ఉన్నారు. హైదరాబాద్కు చెందిన హసీనా గౌడ్ కూడా ఇలా మోసపోయిన బాధితుల్లో ఒకరనే చెప్పాలి. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచుగేరి గ్రామానికి చెందిన గణేష్, హైదరాబాద్ సిటీ సనత్ నగర్కు చెందిన ట్రాన్స్జెండర్ హసీనా గౌడ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకరికొకరు చాటింగ్ కూడా చేసుకున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారటంతో వారు గత కొంతకాలంగా సహజీవనం చేశారు. గణేష్ ప్రేమలో పడిన హసీనా అతనికి ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, దుస్తులతో పాటు లక్షల్లో డబ్బు కూడా ఇచ్చింది. ఇక ఈ క్రమంలో గతేడాది జూన్లో వారిద్దరూ హైదరాబాద్లోని ఓ ఆలయంలో వివాహం కూడా చేసుకున్నారు. ఇక ఈ విషయాన్ని గణేష్ తన ఇంట్లో చెప్పకుండా కాలం వెళ్లదీశాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు మోసం చేయడంతో ట్రాన్స్జెండర్ అతని ఇంటి ముందు నిరసన దిగింది. ఈ ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. తనను గణేష్ అనే యువకుడు పెళ్లి చేసుకుని మోసం చేశాడని హైదరాబాద్కు చెందిన ట్రాన్స్జెండర్ హసీనా మరికొంతమంది ట్రాన్స్జెండర్లతో కలిసి అతని ఇంటి ముందు నిరసనకు దిగింది. గణేష్ తాను కొంతకాలంగా ప్రేమలో ఉన్నామని చెప్పింది. 5 ఏళ్ల క్రితం గణేష్తో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఇద్దరం ప్రేమించుకున్నామని తెలిపారు. ఇక ఆ తర్వాత మంత్రాలయంలో తనను పెళ్లి చేసుకున్నాడని, ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఇంటికి తీసుకువెళ్తానని నమ్మించాడని హసీనా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమలో ఉన్నప్పుడు గణేష్ తన వద్ద 1,50,000 రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. అతడికి ల్యాప్టాప్లు, ఐఫోన్లు కూడా కొనిచ్చానని చెప్పింది. మాయమాటలు చెప్పి తనను గణేష్ వలలో వేసుకున్నాడని హసీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను ట్రాన్స్జెండర్ అని, పిల్లలు పుట్టరు అని చెప్పినా గణేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చెప్పింది. 2024 జూన్లో తాము వివాహం చేసుకున్నామని హసీనా చెబుతోంది. గణేష్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబితే చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. గణేష్తో తాను హైదరాబాద్లో కలిసి ఉన్నానని, తన వద్ద నుండి వెళ్లిన తర్వాత గణేష్కు వివాహం చేశారని చెప్పారని తెలిపింది. అయితే గణేష్ ఇప్పుడు మోసం చేశాడని, తన డబ్బులు తనకు కావాలని డిమాండ్ చేస్తోంది హసీనా. వివాహం అనంతరం గణేష్ సొంతూరికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మోసపోయానని తెలిసిన హసీనా గౌడ్ హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో యువకుడు గణేష్ ఒక వివాహం చేసుకున్నట్టుగా తెలియటంతో ఆమె షాక్కి గురైంది. ఆ తర్వాత ఏడాది ఏప్రిల్ 23వ తేదీన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వరుస ఘటనలను నిలదీస్తూ ట్రాన్స్జెండర్లు హసీనా గౌడ్ యువకుడి ఇంటి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని కోరారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ ఎత్తి చేశారు. 2 వివాహాల తర్వాత కూడా తనతో మాట్లాడుతున్నాడని, ముగ్గురం కలిసి ఉందామని తనకు ఆశలు రేకెత్తించి మళ్లీ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని హసీనాతో పాటు అక్కడ ఉన్న మిగిలిన ట్రాన్స్జెండర్లపై కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మహేశ్వరి గారు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేశ్వరి గారు, నమస్తే అండి. మహేశ్వరి గారు చెప్పండి మేడం. రైట్, మీకు హసీనాకి ఎలాంటి రిలేషన్ అండి? అంటే ఫ్రెండ్స్ ఆ లైక్ వాట్? మేడం మీరు హసీనా గారికి ఏమవుతారండి? నేను ఒక ట్రాన్స్జెండర్ మేడం. నేను ఉండేది మా ఊరు, సొంతం ఊరు నల్గొండ డిస్ట్రిక్ట్, నెగరకల్ నియోజకవర్గం. నేను ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నామో, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నామో ప్రభుత్వానికి అందరికి తెలుసు మేడం. మేము ట్రాన్స్జెండర్ అంటే అసలు మన సమాజంలో ఏమంటే ఇజ్జతి విలువ లేకుండా చిన్న చూపు చూడడం, అలాంటి వాళ్ళని మేము ఒక ప్రభుత్వంలో మేము అందరితో భాగంగా ఉన్నాం కాబట్టి మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ, ఎన్నో బాధలు ఎదుర్కొంటూ మేము ఇప్పటి వరకు వచ్చినాం మేడం. కనీసం మానవత్వం లేకుండా
ఒక ఆడ లేడీస్ ని అనకుండా, ఒక ట్రాన్స్జెండర్ అనకుండా ఎక్కడ పడితే అక్కడ ఇవి హింసించాలు, పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి మోసం చేయడాలు ఇలాంటి చాలా ఎదుర్కొంటున్నాం మేడం మేము. ఇప్పుడు హసీనా ఇప్పుడు ఆ పెళ్లికి సంబంధించి ఏదైతే ధర్నా నిర్వహించారో అసలు హసీనా కుటుంబ నేపథ్యం ఏంటండి? మేడం హసీనా కుటుంబ నేపథ్యం ఏంటి? సరిగా అర్థం కావట్లేదు మేడం నాకు కొద్దిగా. అంటే హసీనా కుటుంబ సభ్యులు ఏం చేస్తూ ఉంటారు? హసీనా అసలు ఇలా ట్రాన్స్జెండర్ కావడానికి గల కారణాలు ఏంటి? మేడం ఏముంటుంది మేడం, పొద్దున్న లేస్తే మేము మా యువతి ఏంది మేము భిక్షాటన చేసుకుంటూ మేము 10-5 సంపాదించుకొని మా జీవనం మేము గడుస్తుంటే ఎక్కడో పోతా వస్తుంటా ఎక్కడో ఒక అబ్బాయి ఎవరో అట్లా పరిచయం అయ్యి చేసి ఇలా నేను ఉంటాను, నేను లైఫ్ లాంగ్ ఉంటాను, నేను అలా ఉంటాను, నేను మా అమ్మ నాన్నతోటే ఉంటాను, మీతోటే ఉంటానని చెప్పేసి మమ్మల్ని చాలా ఏమంటారంటే మాకు ప్రేమ అంటూ ఏముంది మేడం, మమ్మీ డాడీ ప్రేమలు లేవు. సరే ఓకే, ఒక అబ్బాయి దొరికిండు అని చెప్పేసి మా ప్రేమ మంచి చెడంతా ఆ అబ్బాయితో పంచుకుంటాం. ఆ అబ్బాయి కొన్ని రోజులు ఉంటాడు, తర్వాత మళ్ళీ దూరం అయిపోతాడు, పెళ్లి చేసుకుంటామని. మా దగ్గర సంపాదించుకున్న పైసలైనా ఏదైనా దేనికైనా పైస కోసమే వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేడం. అంటే హసీనాకి ఆ అబ్బాయికి ఎలా రిలేషన్ స్టార్ట్ అయిందండి? ఎలా అసలు నమ్మింది హసీనా ఆ అబ్బాయిని? నమ్మేదంటే మేడం మా మమ్మీ డాడీలు మాతో మాట్లాడారు, మా రిలేషన్స్ మాతో మాట్లాడారు. మాకు ఎవరంటే ఒకరు కలిసి మంచిగా ఉండి మాతో కలిసి ఉన్న వాళ్ళనే అలానే మేము నమ్ముతాం మేడం. ఓకే, వీళ్ళ రిలేషన్ ఎన్ని ఇయర్స్ గా ఉందండి? నేను ఒక 4-5 ఇయర్స్ ఉన్నాను మేడం. తర్వాత మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఫోన్ చేశారు, మా మమ్మీ వాళ్ళు చనిపోతా అంటున్నారు, నాకు పెళ్లి చేస్తారంటున్నారు. ఇంకా అది నేనేం చేయలేను, నేను మా మమ్మీ వాళ్ళ కాడికి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతాను. హసీనాకి ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారిద్దరికి రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు గొడవలు గల కారణాలు ఏంటి? మేడం అది మధ్యలో ఇప్పుడు మేము ఇట్లా రోజు కలెక్షన్కి వెళ్ళేటప్పుడు ఆటోలలో వస్తుంటాం కాబట్టి అట్లా ఆటోలు తోలుకుంటూ అట్లా పరిచయం అయ్యి అట్లా అది 2 ఇట్లా ఏమంటారు, మేము రోజు ఉదయాన్న వెళ్ళడం చేయడం, మార్నింగ్ లేచి తిన్నారా పడుకున్నారా ఏం చేస్తున్నారని చెప్పేసి అట్లా తొందర ఇంత మూవ్ అయిపోతారు మేడం. మూవ్ అయిపోయడం వల్ల మేము ఇంట్లో కలెక్షన్ లో ఉండేసి నేను ఏం చేసుకోను, నేను లైఫ్ లాంగ్ మీతోటే ఉంటాను చేస్తానని చెప్పడం వల్ల మేము గన ఈ లవ్ లో అని చెప్పేసి దిగిపోతాం మేడం. తర్వాత లాస్ట్ లో వాళ్ళే మోసం చేసి వెళ్ళిపోతున్నారు. అదే అంటున్నాను, పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి హసీనాకి అండ్ అలాగే ఆ అబ్బాయికి? ఏంటి మేడం? హసీనాకి ఆ అబ్బాయికి పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4-5 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే, ఇప్పుడు గొడవలు గల కారణాలు ఏంటండి ప్రధానంగా? మేడం ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ ని చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఉన్నంటోలే ఉండి నీకు అన్నిటికీ నేనే సర్వస్వం నేనే ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు దూరం చేసి వెళ్ళిపోతే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది మేడం? ఇప్పుడు ఏ కారణంతో అబ్బాయి దూరంగా వెళ్ళాడండి? వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వల్ల కారణమే మేడం, వాళ్ళిద్దరు కారణమే కదా. నువ్వు రాకపోతే మేము చనిపోతామని చెప్పడం వల్ల ఆ అబ్బాయి దూరం అయిపోయాడు. రైట్, ఇప్పుడు హసీనా ఏం డిమాండ్ చేస్తున్నారు మేడం? ఇక్కడ జరిగేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్ కు మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు. కాకపోతే ఆ జాగలో మేము బతుకుతే బాగుంటది కదా మేడం, మమ్మల్ని బతకనియొచ్చు కదా. మీ అమ్మ నాన్న ఉన్నారని తెలుసు, నీకు మీ ఫ్యామిలీ ఉన్నదని తెలుసు, తెలిసిన తర్వాత కన్నా మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉండి మా దగ్గర తిని చేసి ప్రేమిస్తానని చెప్పేసి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు మమ్మల్ని వాడుకొని ఇడిచిపెట్టేసి ఈ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కారణం పెట్టుకొని వెళ్ళిపోవడం వల్ల ఇది ఏ పాటి కరెక్ట్ అవుతుంది? అసలు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఎవరిని ఇప్పుడు కొద్దిగా గవర్నమెంట్ ముందు తీసుకొస్తున్నది, మమ్మల్ని అంటే కొద్దిగా గుర్తిస్తున్నది, మాకంటే కొద్దిగా ఇజ్జతి విలువ ఇప్పుడు కొద్దిగా ఇస్తున్నది. దాంట్లో మేము ఇలా పోలీస్ స్టేషన్లకి వెళ్ళేసి మేము పెళ్లి చేసుకొని చేస్తే ఆ గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తలేదు. మాకు ఆ పోలీస్ వాళ్ళైనా కానీ మేము పోతే కానీ వాళ్ళ ముందు మేము ఏం మాట్లాడాలో మాకే సిగ్గుగా ఉంది మేడం. ఓకే, ఇప్పుడు హసీనా మీ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయండి? ఏం లేదు మేడం, ఎన్ని రోజులు మేము ఏమైతే పెట్టినామో, మేము ఏమైతే ఖర్చు పెట్టినామో, మేము ఏమైతే మా దగ్గర డబ్బు అవి తీసుకున్నాడో అవి మాకు ఇచ్చేసేసి మేడం, అవి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మాకేంటి అంటే ఇంకోరిని ఇలాంటి మోసం చేయకూడదు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను మేడం. మహేశ్వరి గారు, కేవలం ఇప్పుడు ఏవైతే మీరు ఖర్చు పెట్టారో అవి మీకు ఇచ్చేస్తే సరిపోతుందంటారా? మళ్ళీ మేడం డబ్బులు మేము ప్రేమతో పెట్టాం మేడం, నేనేదో ఆయనకు అప్పు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, మేము ఒక ప్రేమతో పెట్టాను కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ నాలాగా ఇంకా వేరే వాళ్ళు మోసపోవద్దని చెప్పేసి నేను పెడుతున్నాను, నేనైతే అంటున్నాను మేడం. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, గొడవ విరమించుకోండి అని అంటే ఆర్ యు రెడీ ఫర్ ఇట్? వదులుకోను మేడం. మరి ఏం చేయాలనుకుంటున్నారు?
ఇలాంటి ఇంకోసారి జరగకుండా ఆ అబ్బాయికి ఏదన్నా ఒక శిక్ష పడతట్టు చేస్తే ఆ గవర్నమెంట్ నేను అదే కోరుకుంటున్నాను మేడం. కంప్లైంట్ రేస్ చేశారా అతని మీద? మేడం కంప్లైంట్ రేస్ చేశారా? చేశా మేడం. ఓకే, ఏ సెక్షన్స్ మీద అండి? మేడం ఏ సెక్షన్స్ మీద అబ్బాయి మీద కేసు పెట్టారు? ఎలా అంటే ఇప్పుడు మేడం నేను ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసి నా దగ్గర ఉండి నా దగ్గర ఇన్ని రోజులు ఉండిపోయిన తర్వాత నన్ను మోసం చేశాడు. రేపు ఇంకో అమ్మాయిని మోసం చేయడం నమ్మకం ఏంటి? రైట్. ఓకే, ఇలాంటి ఇంకా జరగొద్దు, ఇలాంటి చెయ్యొద్దు. మా జాగలో మేము ఎలా భిక్షాటం చేసుకొని మేము ఎలా బతుకుతున్నామో వాళ్ళ బతకనిస్తే మాకు అదే హ్యాపీ మేడం. అసలు ఈ మానవత్వం అనేది లేదు. ఎక్కడైనా ఏదైనా ఈ ట్రాన్స్జెండర్లు కనపడంగానే వెనకంగా రావడాలు, నెంబర్ తీసుకోవడాలు, నేను ఉన్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, నేను లవ్ చేస్తానని చెప్పేసి ఇలా చేయడం చాలా మానుకుంటే మాకు ఆ గవర్నమెంట్ మాకు ఇది ఒక సపోర్ట్ ఇస్తే ఆ గవర్నమెంట్ కి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను మేడం. రైట్, ప్రతి గవర్నమెంట్ కూడా ఛానల్స్ అన్ని చూస్తుందండి. ఒకవేళ మీ ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి మీరు ఎలా కావాలి అని అనుకుంటున్నారు, మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి అనేది గవర్నమెంట్ కి తెలియజేయాలంటే మీ మాటల్లో చెప్పండి. గవర్నమెంట్ కు తెలియజేయడం అంటే మేడం మేము తెలియజేస్తాం. మేము ఒక దగ్గర ఏమైనా ధర్నా చేసుకుంటాము. ఇలాంటి అబ్బాయిల్ని మేమే కాకుండా ఇంకా మా దగ్గర ఉన్న పిల్లలు గానా ఎవరు గానా ఇలాంటిది మోసపోవద్దని చెప్పేసి మా పెద్దోళ్ళతోటి మేము కలిసి అందరం కలిసి ఎక్కడైనా మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ మేము ఏర్పరుస్తాం మేడం. గవర్నమెంట్ కు మేము తెలియజెప్తాం మేడం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ మహేశ్వరి గారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, చూస్తున్నారు కదా, ప్రస్తుత సమాజంలో ట్రాన్స్జెండర్స్ తమ హక్కుల కోసం ఒక పక్క పోరాడుతుంటే మరో పక్క ప్రేమ పెళ్లిళ్ల పేరుతో ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ మోసపోతూ ఉన్నారు. సొంత కుటుంబ సభ్యుల నుంచే ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నా కూడా ట్రాన్స్జెండర్స్ సమాజంలో బ్రతికేందుకు పోరాటం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలే కాలంలో ట్రాన్స్జెండర్ తమ కాళ్ళపై తాము నిలబడుతూ చదువుకుంటూ ఉన్నత స్థాయికి కూడా చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే కొద్ది యువకుల చేతుల్లో కొంతమంది మోసపోతూనే ఉన్నారు. అందులో ఇదొక దుర్ఘటన ఒకటనే చెప్పొచ్చు. ఇక హైదరాబాద్కు చెందిన హసీనా గౌడ్ కూడా ఇలా మోసపోయిన బాధితుల్లో ఒకరనే చెప్పాలి. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచుగేరి గ్రామానికి చెందిన గణేష్, హైదరాబాద్ సిటీ సరత్ నగర్కు చెందిన ట్రాన్స్జెండర్ హసీనా గౌడ్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా వారిద్దరూ కూడా పరిచయం అయ్యారు, చాట్ చేసుకున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారు గత కొంతకాలంగా సహజీవనం చేశారు. గణేష్ ప్రేమలో పడిన హసీనా అతడికి ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, దుస్తులతో పాటు లక్షల్లో డబ్బులు కూడా ఖర్చు పెట్టింది. అయితే ఈ క్రమంలో గతేడాది జూన్లో వారిద్దరు కూడా హైదరాబాద్లో ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం గణేష్ తన ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టాడు. వివాహం అనంతరం గణేష్ సొంతూరికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మోసపోయానని తెలిసిన హసీనా గౌడ్ హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఈ సమయంలో యువకుడు గణేష్ ఓ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాదిలోనే ఏప్రిల్ 23వ తేదీన మరో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. వరుస ఘటనలను నిలదీస్తూ ట్రాన్స్జెండర్ హసీనా గౌడ్ యువకుడిని ఇంటి ముందు బైఠాయించి న్యాయం కోరింది. 2 వివాహాల తర్వాత కూడా తనతో మాట్లాడతానని, ముగ్గురు కలిసి ఉందామని తనకు ఆశలు రేకెత్తించి మళ్లీ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని హసీనాతో పాటు అక్కడ ఉన్న మిగిలిన ట్రాన్స్జెండర్లను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి కోర్టు పరిధిలో ఉందని పోలీసులు చెబుతున్నారు.